ఏరికోరి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నటువంటి టీచర్లకి ఇప్పటికే కూటమి ప్రభుత్వం మీద ఆశలు సన్నగిల్లాయి, అసంతృప్తి పెళ్లిబుకింది. ఏదైతే టీచర్లు విశేషంగా ప్రచారం చేసి ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి మీద వ్యక్తిత్వ హననానికి కూడా పాల్పడి జగన్మోహన్ రెడ్డి గారిని చిత్తుగా ఓడించడంలో కీలక పాత్ర వహించారో ఆ టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించి ఉత్తరాంధ్ర ఎన్నికల్లో ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల్లో అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో తెలుగుదేశం, జనసేన పార్టీలు మద్దతిచ్చినటువంటి రఘువర్మని ఓడించి గట్టి గుణపాఠం చెప్పారు అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ తప్పన్నా తెలుసుకొని ఉండాలి, గుణపాఠం అన్నా చెప్పుండాలి. ఇక్కడ బీజేపీ మద్దతుతో నిలబడినటువంటి గాదె శ్రీనివాసులు నాయుడికి వైసీపీ ఏదైతే పిలుపునిచ్చిందో జనసేన, తెలుగుదేశం అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేయండి అని వైసీపీ ఇచ్చినటువంటి పిలుపు కూడా పనిచేసింది. ఆయన గెలవడం జరిగింది. ఈ వీడియో చేసే సమయానికి ఆయన ఏదైతే రఘువర్మ ఓటమిని అంగీకరించి వెళ్లిపోవడం జరిగింది. గాదె శ్రీనివాసులు నాయుడు గారి గెలుపుని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇదే ఇప్పుడు 9 నెలల్లోనే, కేవలం 9 నెలల్లోనే అధికార పార్టీ మీద ఉద్యోగుల్లో అసంతృప్తి కూడుకొని ఉంది. ఉద్యోగులు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారారు అనడానికి, ఎందుకంటే గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికలు వేరు, ఈ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండే టీచర్లకు మాత్రమే ఓటు ఉంటుంది. ఈ ఓట్లలో 630 ఓట్ల తేడాతోటి ఏదైతే అధికారిక అభ్యర్థికి వ్యతిరేకంగా, రఘువర్మకి వ్యతిరేకంగా నిలబడినటువంటి గాదె శ్రీనివాసులు నాయుడు విజయం సాధించడం అనేది కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రుల నాయకత్వాన్ని ఉద్యోగ సంఘాలు, ముఖ్యంగా టీచర్స్ ప్రశ్నిస్తున్నారు అనడానికి ఈ ఎన్నికల ఫలితం ఒక నిదర్శనం. వైఎస్ఆర్సీపీకి కూటమి అభ్యర్థులకు వ్యతిరేకంగా ఓటు వేయండి అని ఇచ్చినటువంటి పిలుపు మేరకు వైఎస్ఆర్సీపీకి పూర్తిగా ఆనందాన్ని ఇచ్చేటటువంటి, సంతోషాన్ని ఇచ్చేటటువంటి గెలుపు ఈ యొక్క ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి గాదె శ్రీనివాసులు నాయుడు గారి గెలుపుని చెప్పాలి మనం. ఎందుకంటే అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి వైఎస్ఆర్సీపీకి ఎండమావిలాగా, అంటే ఎడారిలో ఒక చల్లటి మంచు, ఒక నీటి కుంటలాగా వైఎస్ఆర్సీపీకి సంతోషాన్ని ఇచ్చేటటువంటి వార్త ఇదైతే, 3 చోట్ల కూడా కూటమి అభ్యర్థులే గెలుస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేసేటటువంటి మీడియా సంబంధించినటువంటి ఛానళ్లు కూడా, మెయిన్ స్ట్రీమ్ ఛానళ్లు కూడా ఇచ్చి ప్రచారం చేసినప్పటికీ కూడా ఉద్యోగస్తుల్లో ఉన్నటువంటి అసంతృప్తిని ఆయా వర్గాల వాళ్ళు, ముఖ్యంగా ఆ ఛానల్ వాళ్ళు
చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు గుర్తించలేకపోయారు.